ఈ రోజు స్పెషల్ ఏంటంటే నువ్వే చెప్పు. ఈ రోజు చాలా అద్భుతమైన వంట అండి, నాకు చాలా చాలా ఇష్టమైంది. కొత్తిమీర కిచెన్. ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న కొత్తిమీర కిచెన్. కొత్తిమీర కిచెన్. కిచెనా? కొత్తిమీర. ఎంత కాన్ఫిడెంట్ గా చెప్పావు నాన్న. కొత్తిమీర కిచెన్. ఎంత కాన్ఫిడెంట్ గా చెప్పావు అసలు. ఐ లవ్ దిస్. ఈ కాన్ఫిడెన్స్ ఐ లవ్ దిస్ కాన్ఫిడెన్స్. కొత్తిమీర చికెన్ అండి. అండ్ ఎవరికైనా సరే కిచెన్ చికెన్ దగ్గరగా ఉంటాయి కాబట్టి సడన్ గా వచ్చేస్తుంది అలాగా. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? కిచెన్ లో వండుకునేదే చికెన్ కాబట్టి పర్వాలేదు. థ్యాంక్ యూ సో మచ్. కొత్తిమీర చికెన్ అండి. అండ్ ఎంత టేస్టీగా ఉంటుందంటే మీ సండేకి మీరు నిజంగా చేసుకుని తినండి, అద్భుతంగా ఉంటుంది. టేస్ట్ అయితే అల్టిమేట్ అన్నమాట. సో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో వితౌట్ ఎనీ నాన్సెన్స్ లెట్ us go back to the episode. yes పెట్టి తొందరగా పంపించేసాయి. బోల్డ్ పనులు ఉన్నాయి మనకి అవతల. కొత్తిమీర చికెన్ కి కావాల్సిన పదార్థాలండి. ఫస్ట్ మనం కడుక్కున్న చికెన్ తీసుకోవాలి. బోలెడంత కొత్తిమీర కావాలి. నేను ఇది ఒక పెద్ద కట్ట కొత్తిమీర తీసుకున్నానండి. ఒక గుప్పెడు పచ్చిమిరపకాయలు, ఒక 3 చిన్న ఉల్లిపాయలు, 3 టొమాటోస్, కావలసినంత ఉప్పు, ఒక అర టీ స్పూన్ పసుపు, కారం ఆప్షనల్ అండి, కావాలంటేనే వేస్తాను, దాల్చిని, లవంగాలు, 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, పల్లి నూనె అంటే గ్రౌండ్ నట్ ఆయిల్. నెక్స్ట్ ఫస్ట్ ఏం చేయాలి? ఇక నూనె వేసా. ఈ ఆనియన్స్ అన్ని ఫ్రై చేసుకోవాలి. టొమాటోస్ కూడా వేసేస్తున్నానండి. గ్రీన్ చిల్లీస్ ఇవి మంచిగా ఫ్రై అవ్వాలి. ఫ్రై అవ్వాలా? ఈ ఫ్రై అయితే మనం పేస్ట్ చేస్తాం దీన్ని. ఈ లోపు ఖాళీగా ఎందుకు కూర్చోవడం, ఇది సిమ్లో పెట్టుకున్నాం కదా, కొత్తిమీరని పేస్ట్ చేసుకుందామండి. మొత్తం కొత్తిమీర దీని అంత వచ్చేసింది చూడు. అందుకని ఎక్కువ గిన్నెలు వేస్ట్ చేయండి నేను. అదిగో మన ఉల్లిపాయలు, టొమాటోలు, పచ్చిమిరపకాయలు ఇంకా మంచిగా ఫ్రై అవ్వాలి. ఇవి లైట్ బ్రౌన్ కలర్లో రావాలి మనకి. టొమాటోస్ అన్నీ స్క్విషీ అయిపోవాలి. కొంచెంసేపు అంటే మూత పెడుతున్నాను. సో దీనిలో ఉన్న వాటర్ అంతా పోయి ఆనియన్స్లో, టొమాటోస్లో మంచిగా ఆయిల్ అంతా బయటకు వచ్చేసింది కదా. సో ఇప్పుడు మనం ఆఫ్ చేసేసి ఇది చల్లారాలి. చల్లారిన తర్వాత దీన్ని ఒక పేస్ట్ చేసుకోవాలి. ఏమైంది? అది వేసేసి పక్కన పెట్టానని చెప్పాలి కదా. సీరియల్ ఏంటయ్యా బాబు, నేను కంటిన్యూటీ ఫాలో అవ్వను. ఏమిటండి మీరు మాట్లాడేది? ఎక్కడి నుంచి దొరికాడేనా? నువ్వంత హార్ష్ గా మాట్లాడుతుంది, నేను ఫీల్ అవుతాను. మిక్సింగ్ కంటిన్యూటీ ఏంటి? ఓర్ నాయనో. సేమ్ టైం కంటిన్యూ చేస్తున్నాను నేను. ఎందుకునంటే నాకు ఎక్కువ గిన్నెలు వాడటం ఇష్టం లేదు. సో దీనిలో కొంచెం ఆయిల్ మన చికెన్కి సరిపడా. మళ్ళీ చెప్తున్నాను, నేను గ్రౌండ్ నట్ ఆయిల్ వాడుతున్నాను. ఎందుకంటే గ్రౌండ్ నట్ ఆయిల్ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. నూనె వేడెక్కుతుంది. ఇదిగో లవంగాలు అండ్ దాల్చిని. ఇంక దీనిలో గరం మసాలా ఇలాంటివన్నీ నేను ఏం వేయనండి. ఎందుకునంటే కొత్తిమీర యొక్క ఒరిజినల్ ఫ్లేవర్ పోతుందన్నమాట. సో అందుకని ధనియా పౌడర్ ఇవన్నీ వేయను. ఎందుకంటే మన కొత్తిమీర అంటే ధనియానే కదా. సో టూ మచ్ ఆఫ్ వేసేస్తే మళ్ళీ దాని యొక్క ఎసెన్స్ పోతుందన్నమాట. సో అది కాన్సన్ట్రేట్ చేయండి. దీంట్లోకి మన పేస్ట్ ఏదైతే ఉందో అండ్ గ్రీన్ చిల్లీస్, ఆ పేస్ట్ నీట్గా వేసేసుకోండి. ఇప్పుడు కొంచెం సిమ్లో పెట్టుకుందామండి. సిమ్లో పెట్టుకొని దీంట్లో మన పసుపు, జింజర్ గార్లిక్ పేస్ట్ 1 టేబుల్ స్పూన్. ఇప్పుడు ఇది మంచిగా ఫ్రై అవ్వాలండి. అంటే మన ఆనియన్స్, టొమాటోస్, గ్రీన్ చిల్లీస్ ఫ్రై అయిపోయాయండి. కానీ మన జింజర్ గార్లిక్ ఫ్రై అవ్వాలి కదా, అందుకని మనం ఇలా అంతా వేసేసి మూత పెట్టేద్దాం. మంచిగా నూనె అంతా బయటికి వదులుతుంది. మధ్య మధ్యలో గరిటె కలుపుతూ ఉండండి. ఇప్పుడు మనము ఎన్ని కలిపేసాం కదండి చికెన్లోకి. ఇప్పుడు ఏం చేస్తామంటే సరిపడా సాల్ట్,
నేను చిల్లీ పౌడర్ ఇప్పుడు వేయట్లేదండి యాక్చువల్గా, ఎందుకునంటే చిల్లీస్ వేసాను కదా, కొంచెం ఉడికితే మనకు తెలుస్తుంది చిల్లీస్ సరిపోయిందా లేదా అని. సరిపోకపోతే అప్పుడు మనము రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేసుకోవచ్చు, ఓకేనా. సో ఇప్పుడు మనం మూత పెట్టేసామనుకోండి, మీకు తెలుసు కదా చికెన్ వాటర్ వదులుతుంది, చికెన్ వాటర్ వదులుతుందండి, స్టార్ట్ చేసింది. ఇదిగోండి బాయిల్ కూడా రావడం మొదలైంది. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, ఇప్పుడు హైలో ఉంది కదా ఇప్పటి వరకు, ఇప్పుడు మనం ఏం చేస్తాం, సిమ్ పెట్టేస్తాం అనమాట. సో నార్మల్గా చికెన్ ఎలాగ వాటర్ రిలీజ్ చేస్తుందో అట్లా వాటర్ రిలీజ్ చేస్తుంది. వాటర్ రిలీజ్ చేసిన తర్వాత మంచిగా దాంట్లోనే కుక్ అయితే చాలా బాగుంటుంది. బాగా కలపాలా? కలిపేసిన తర్వాత ఇప్పుడు ఈ కొత్తిమీరలో పచ్చివాసన పోవాలి కదా, అవును. సో కొంతసేపు అండ్ ఈ గ్రేవీ అంతా దగ్గరకు వచ్చేయాలి మంచిగా మనకి. కొంచెం దగ్గరికి వస్తే ఇంకా టేస్ట్ ఉంటుంది కాబట్టి. స్మెల్ బాగుంది. కొత్తిమీర చికెన్ రెడీ. చూడండి మళ్ళీ వచ్చి రచ్చ చేస్తున్నాడు మా కిచెన్ ని. వీడు వచ్చి ఇప్పుడు అర్జెంటుగా టేస్ట్ చేసేయాలి, ఇంకా మమ్మీ రసం పంపించిందని.